ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ, చంద్రబాబు నాయుడు గారి మనిషి టీటీడీ ఈఓగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ అదొకటే చెప్పలా. సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. ఇదొకటే కాదు సిబిఐ చేసింది. ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వాళ్ళు వేసిన అదే ఛార్జ్ షీట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే, ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ 62లో ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్. ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న రోజులు 25 జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 టీటీడీ రిజెక్టెడ్ ది 4 ghee tankers, i.e. 5th to 8th tankers supplied by MSAR Dairy Food Private Limited A1 based on the NDDB calf lab test report and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing godown, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. అదే పేజ్ నెంబర్ 64 అదే ఛార్జ్ షీట్ సిబిఐ వేసిన ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 64 దాన్ని కొనసాగిస్తూ, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రిజెక్టెడ్ 4 tankers of MSAR Dairy Food Private Limited, they directed the 4 drivers to MS Shri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately 2 kilometers away from the MS Shri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44 further the adulterated ghee in rejected 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to the TTD in the supply orders of MS Shri Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same. అంటే టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనిషి